ఈ రోజు కొద్దిసేపటి క్రితమే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. టెంపుల్ కెపాసిటీ 3,000 అయితే 25,000 మంది భక్తులు వచ్చారు. మాకు ముందుగా చెప్పుంటే అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళమని ప్రభుత్వం చెప్తుంది. మరి దీన్ని ఎలా చూడాలి, దీనికి ఎవరిని బాధ్యుల్ని చేయాలి, ఎవరి బాధ్యతారాహిత్యం వల్ల ఇంతమంది మరణాలకు దారితీసిందండి? సార్, దీంట్లో ఇక్కడ పూర్తిగా ప్రభుత్వాన్ని అనడానికి లేదు, ప్రభుత్వాన్ని అనకుండా ఉండడానికి లేదు సార్. అంటే ఇప్పుడు గౌరవ జగన్ రెడ్డి గారు చెప్పినట్టు మీరేం చేస్తున్నారు అంటే ఇది ప్రభుత్వానికి కాదు, ప్రైవేట్ది. మరి అప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు టిటిడి దేవస్థానానికి సంబంధించి భక్తులు కోకొల్లలుగా తరలి వస్తే అప్పుడు దానికి ఏం సమాధానం చెప్పారు? అంటే అంటే ఇదంటే నా అధీనంలో లేదు అని మనం తప్పించుకుంటే అది మరి సింహాచలం గోడ కూలిపోవడం అంటే గోడని స్టాండర్డ్ గా కట్టలేదా? అంటే క్వాలిటీ లోపాలా? లేకపోతే భక్తులు వస్తారనుకున్నప్పుడు పోటెక్కినప్పుడు వేసేటటువంటి బౌండరీస్, ఫెన్సింగ్ ఇవంతా పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. ఒక్కొక్కసారి ఫెన్సింగ్ సరిగ్గా లేకపోతే గిరికిపోయి రక్తాలు వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఇప్పుడు ఈ రోజు చూడండి 9 మంది చనిపోయినట్టున్నారు. దాంట్లో పిల్లలు, తర్వాత పసి పిల్లలు, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఈ రోజు ఏకాదశి రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే లేదా స్వామివారిని చూస్తే పుణ్యం వస్తుంది అనుకున్న తాపత్రయంతో తెల్లవారుజాము 4 తరలి వెళ్ళినటువంటి భక్తులు కానీ డైరెక్ట్ గా దేవుణ్ణి చూపించేస్తున్న దుస్థితికి వచ్చింది ఈ రోజు చూస్తుంటే. సో నిజంగా ఇది చాలా బాధాకరం. దీన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకోవడానికి లేదు, కానీ వర్క్ పర్ఫెక్ట్ అనేది ఉండాలి. ఇది మాది కాదు, ఇది గవర్నమెంట్, ఇది కాదు, ఇది ప్రైవేట్ది, ఆయన పెద్ద ఆయన చెప్పిన మాట వినరు, చాదస్తంగా ఉంటారు. ఇవాళ నేను చూసినానండి చాలా న్యూస్ లో, ఆయన తిరుపతి కొండకెళ్తే ఆయన సరిగా పట్టించుకోలేదంట. అందుకని ఆయనే ఇక్కడ తిరుపతి కొండమాలిగా అంటే కొండ మాదిరిగా ఉండేలాగా ఆయన ఇక్కడ తిరుపతి తిరుమల దేవస్థానం కట్టినట్టుగా ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని కట్టుకున్నారు. బాగుంది, మంచి సదుద్దేశమే. కానీ ఒక 5,000 సరిపడా జనం వచ్చేగలిగి భరించగల గుడి 25,000 పోటెక్కుతుంటే ఆ లోకల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎక్కడెక్కడికి భక్తులు వెళ్తారు, ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటది, మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఆయన అంతే అంటారులే పెద్ద ఆయన, రేపు ఏదైనా ఘటన జరిగితే ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తారు ప్రతిపక్షం వాళ్ళు, పోలీస్ బందోబస్తు పెట్టండి అంటూ చేపించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి సమస్య రాలేదు, వస్తే దీన్ని అవకాశంగా ప్రతిపక్షం తీసుకుంటుంది అని మనం ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వకూడదండి. ఛాన్స్ ఇవ్వకూడదు, ఏ ప్రాణాన్ని కోల్పోకూడదు. ఈ రోజు జగన్ రెడ్డి గారు దీంతో రెండు గుళ్ళని కంపేర్ చేసినారు. ఆ 2 గుళ్ళు కడి మరి మీ అధీనమే కదా, మరి అప్పుడేం చెప్పినారు సమాధానం? అప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని కొట్టేస్తారు. ఇదేమో అనుకోకుండా జరిగిన ఘటన, కానీ దీని ప్రైవేట్ కదా, అదే గవర్నమెంట్ సంబంధించినటువంటి అంటే ప్రభుత్వ గుళ్ళు అయితే మేము చెప్తాం. మరి మా ప్రభుత్వ 2 గుళ్ళకి ఏం చెప్పినారు? ఎవరిని సస్పెండ్ చేసినారు? ఏ చైర్మన్ ని మార్చేసినారు? దీనికి బాధ్యులు ఎవరి నిర్లక్ష్య ధోరణి అంటున్నటువంటి పలు డౌట్స్ వస్తుంటాయి సర్వసాధారణం. సో మనము చాలా పకడ్బందీగా ఉండాలి. పోయిన ప్రాణాన్ని దేన్ని వెనక్కి తీసుకురాలేము, అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, చిత్తశుద్ధిగా పరిపాలన చేయాలి. గత గవర్నమెంట్ సరిగా చేయలేదనేమో మనకిచ్చినారు, మనం సరిగా చేయకపోతే మళ్ళీ రానివ్వరేమో అనే ఒక భయం భక్తి ఉండాలండి. ఇప్పుడు చూసినారా ఈ ఘటన జరిగింది, ఇక లోకల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు అంటే మిగతా ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళ ఊర్లో ఏ ప్రైవేటు గుళ్ళో ఉన్నా, ఏ భక్తులు పోటెక్కుతున్నా, ఇప్పుడు చూడండి విజయవాడ కృష్ణా నది ఖచ్చితంగా కార్తీక మాసం నీళ్లలో మునిగే స్నానం చేయాలి. అది కూడా నది స్నానం అంటారు, అది కూడా అక్కడి నుంచి నీళ్ళలో ఎవరైనా కొట్టుకుపోతే సో ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువ పెంచుకోవాలి, ఎందుకంటే అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. మీకు తెలుసు ప్రతి పుష్కర రద్దీలో ప్రాణాలు కోల్పోతుంటారు, కానీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. చిన్న మిస్టేక్ జరిగినా సరే దీన్ని రాజకీయం చేస్తారు. మిస్టేక్ ఒక మనిషి ప్రాణం చిన్నదా అండి, ప్రాణం పోతే రాదు కదా. మనం ఇచ్చేటటువంటి ఏ అమౌంట్ అయినా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయమే కానీ మానసిక ధైర్యం ఇవ్వలేదు కదా. తల్లి తన బిడ్డలు బాగుండాలని తపన పడుతూ గుడికి వస్తే తల్లినే పరమావధిగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ బిడ్డల పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? సో ఇక్కడ అనుకోకుండా జరిగిన ఘటన అయినప్పటికీ లా అండ్ ఆర్డర్ చిత్తశుద్ధిగా పోవాల్సిందే. అక్కడ ఇలా జరుగుతుందని మేము అనుకోలేదని అనుకోండి సార్, అనుకోండి. పెద్ద పెద్ద గుళ్ళలోనే జరిగిపోయినాయి తొక్కిసలాట్లు, జనాలందరూ ఇక్కడికి వస్తారని మీకు తెలీదా? తెలుసుకోండి. పోనీ నిజంగానే తెలియదు మేడం, మేమేమైనా కలగంటామా, మేమైనా భవిష్యవాణి బుక్ రాస్తున్నామా అంటే కొంచెం థింక్ చేయండి సార్. ఆధారాలు లేని మర్డర్ కేసునే ఛేదించగల మీరు
చిన్న చిన్న ఘటనలు జరగబోతాయేమో, ఏంటి అందరు ఆ జనాలకు వస్తున్నారు, అక్కడికి వస్తున్నారు, జనాలు రద్దీ పెరుగుతున్నా పోలీసు వాళ్ళు వచ్చేయాలా. మీకు తెలుసో లేదో సార్, ఫస్ట్ రో సినిమా టికెట్ల దగ్గర ఏ పోలీసు వాడిని బందోబస్తు కాయరు, కానీ పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు? ఖచ్చితంగా అక్కడ తొక్కిసలాట్లు జరుగుతాయి కాబట్టి. ఇక్కడ కూడా మీరు కొంచెం ఊహించండి, సినిమా థియేటర్ల దగ్గర తొక్కిసలాట్లు జరుగుతాయి అని ఎవరు చెప్పకపోయినా మీరు ఊహించి వెళ్తారే, అదే మాదిరిగా ఈ రోజు జరుగుతున్న ఏకాదశి కారణంగా వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిదని వస్తారేమో అని అనుకోండి. మహిళా పోలీసులు కూడా ఉన్నారు, అక్కడక్కడ అన్ని చోట్ల వేసినారు. తర్వాత మీరు ఒక పొలిటికల్ అనుకోండి, అక్కడ కార్పొరేటర్లో లేకపోతే అక్కడ సర్పంచ్లో అక్కడ వారు గ్రహించండి. మీరు మీటింగ్లు పెట్టుకోండి, ప్రతిపక్షం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేయాలని వాళ్ళు చూస్తుంటారు, మనం చాలా కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళు ఏమి ఇష్యూ చేయడానికి చూడరు, జరిగిన ఘటనని ఇష్యూ చేస్తారు. ఘటన జరగకుండా మనం పకడ్బందీగా ఉండాల్సిన బాధ్యత. ఇష్యూని వాళ్ళు రేస్ చేయరు, ఆ ఫ్లెగ్ కోట్లు పడేసి వాళ్ళు పడేసి తొక్కిసలాట్లు వాళ్ళు చేయరు, కానీ తొక్కిసలాట్లు జరిగితే వాళ్ళు వచ్చేస్తారు. సో అది కామన్ అన్నమాట. ప్రతిపక్షం ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి ప్రభుత్వాన్ని, అప్పుడే ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఘటన తర్వాత ఆ ఎమ్మెల్యేతో పాటు ఎంతో మంది ఎమ్మెల్యేకో మీ దగ్గరలో ఉన్న గుళ్ళు చూడండి, దాని జనాభాని చూడండి, ఆ గుడిని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడండి, మీ హ్యాండ్ ఓవర్ లో తీసుకోండి. ఇలా నేను 2-3 ట్రిప్పులు చూసినాను సార్. అది మన సినిమా థియేటర్ రిలీజ్ అప్పుడు ముందే థియేటర్ల వాళ్ళతో మాట్లాడతారు. సార్ మీ కెపాసిటీ చూడండి, మీరు లైన్ ఎలా పెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ లైన్స్ పెట్టండి, మీరు అలా తొక్కేసరాట్లు జరగండి. జనాలు ఆ టైంలో ఆవేశంలో గేట్లు పైకెక్కేస్తారు, మీ బందోబస్తు మీరు పెట్టుకోండి, పోలీసు వాళ్ళు వందల మంది గేట్ల కాడ కాపలాయలే, మేము ఇంతే వస్తాం, మీరు కూడా కొంత ప్రోటోకాల్ పెట్టుకోవాలి అంటూ చెప్తారు. ఆ దగ్గరలో అంబులెన్సులు కూడా ఉండాలండి, గుళ్ళు గోపురాల దగ్గరలో అంబులెన్సులు కూడా ఉండాలి. సో ఇది కొంచెం ప్రీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో చేయాలండి. ఇలాగా అక్కడక్కడ జరుగుతుంది, పెద్ద పెద్ద గుళ్ళలోనే జరిగినాయి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గుళ్ళలో జరిగినాయి. అంటే ఇది మా ప్రభుత్వ ఆధీనంలో లేదు, మేము అనుకోలేదు, అది మీరు ప్రభుత్వ ఆధీనమేగా. సింహాచలం ఆ రోజు డెడికేషన్ గా ఆ రోజు ఎక్కువ జనం వస్తారని మీకు తెలుసు కదా. మరి అట్లాంటప్పుడు అక్కడ ఘటనకి ఎవరు కారణం అంటే ఎవరు కారణం కాదండి. సో విధి వైపరీత్యం అనుకోండి, కానీ మన తప్పు లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. రాజకీయం చేయడం అని కాదు, కానీ దీంట్లో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలర్ట్ గా ఉండండి, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో మాకేం తెలుసు అని అనకుండా, మాట దాటేయకుండా, కాస్త లోకల్ కార్పొరేటర్లతోనో ఉమెన్ పోలీసుల వాళ్ళతోనో అక్కడ పంచాయతీ వాళ్ళతోనో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ ఆ ఏరియాలో అంతకుముందు ఎంతమంది వచ్చినారు, ఇప్పుడు ఎంతమంది వస్తారు, ఈ గుడి కెపాసిటీ ఏంటి, ఆ గుడి ధర్మకర్తనో చైర్మన్ నో పిలిపించి మీరు కూడా మాట్లాడండి. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని మనం వెనక్కి తీసుకురాలేం కాబట్టి కొంచెం పర్ఫెక్ట్ గా ఉండాలి, ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వకూడదు కాబట్టి ఇంకొంచెం డిసిప్లైన్ గా డెడికేట్ గా చేయాలని నా ఆవేదన.